అని అమాయకంగా చూసేవాడు. తన తండ్రి కొట్టే దెబ్బలు ఎలా ఉండేవంటే స్వయంగా మైకేల్ జాక్సన్ యొక్క తల్లే, జో నీవు కొట్టే దెబ్బలకు పిల్లలు చనిపోయే స్థితికి చేరుకున్నారు, దయచేసి ఇంతటితో ఆపు జో అని కన్నీరు పెట్టుకునేది. కానీ ఆ కర్కశ తండ్రి మాత్రం తన క్రూరత్వాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ నాకే కనుక పిల్లలు పుడితే వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటానని అందరితో చెప్పేవాడు మైకేల్ జాక్సన్. అందరూ చిన్నపిల్లలు పార్కులలో వీధులలో ఆడుకోవడం చూసి జాక్సన్ కంటి వెంట నీళ్లు వచ్చేవి. అందరిలా నా చిన్నతనం ఎందుకు లేదు, అందరి పిల్లల్లా నాకెందుకు ఫ్రీడమ్ లేదు, అందరి తల్లిదండ్రులలా నా తల్లిదండ్రులు ఎందుకు లేరని తీవ్రంగా బాధపడి కంటతడి పెట్టుకునేవాడు. ఇలా మైకేల్ జాక్సన్ యొక్క చిన్నతనం అంతా సాంగ్స్ పాడుతూ మరియు డాన్స్తోనే అంతమైంది. అందువల్ల మైకేల్ జాక్సన్ 40 సంవత్సరాల వయసులో కూడా తన ఇంటినంతా చిన్నపిల్లల బొమ్మలతో నింపేసేవాడు. ఒక చిన్న పిల్లవాడిలా వాటితో ఆడుకునేవాడు. చిన్నపిల్లలతో కలిసి జూ పార్కులకు, సర్కస్లకు వెళ్ళి వారితో సంతోషంగా కాలం గడిపేవాడు. మైకేల్ జాక్సన్ ఈ లోకానికి